Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబాకి అవతార్ మెహర్ బాబా కీ జై. బాబాకి జై. జై అందరికీ తండ్రి బాబా. ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని చేసుకునే భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆ సనాతనులకి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రవచన శుభ మాలికలను చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు 134 చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ బాబా ఈరోజు 2 శుభమాలికలు ఇచ్చారు. 135, 136. ముందుగా 135 చెప్పుకుందాం. సామాన్యుడైన నరుడు తనను దేశముగా గుర్తిస్తాడు. సామాన్యమైన నరుడు దేహముగా గుర్తిస్తాడు. పురోగమించిన వాడు సూక్ష్మ శరీరంగా భావిస్తాడు. పురోగమించిన వాడు సూక్ష్మ శరీరంగా భావిస్తాడు. ఇది 135. ఇప్పుడు 136. సత్పురుషుడెవడైనా మనసుగా తనను భావిస్తాడు. సత్పురుషుడెవడైనా మనసుగా తనను భావిస్తాడు. శుద్ధ ఆలోచన కాదిది, ఎవరిలో ఆత్మజ్ఞానము లేదు. శుద్ధ ఆలోచన కాదిది, ఎవరిలో ఆత్మజ్ఞానము లేదు. మనం ప్రభువుతో సహజీవనంలో చాలా విషయాలు, అంటే చాప్టర్కి కూడా, అంటే ఎన్నైతే చాప్టర్లు ఉన్నాయో ప్రవచనాల్లో, ఇవి ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల ఒక్కోసారి చెప్పుకున్నదే మళ్ళీ చెప్పుకుంటున్నాను ఏమో అన్న అనుమానం కలగవచ్చు. అందుచేత సబ్జెక్టు చాలా జటిలము, స్టోరీ ఉండవలసింది కాదు కనుక మనం అలా అనుకోవడంలో అది సాధారణ విషయం కింద భావించవచ్చు. ఇప్పుడు 135, 136 శుభమాలికల యొక్క ఆ అర్థంలోకి ప్రయాణం చేద్దాం. సామాన్యమైనటువంటి మానవుడు తనను తాను దేహంగా అనుకుంటాడు. మరి ఈ భావన 100కి 99 మందికి ఉంటుంది.
పురోగమించిన వాడు, ఆధ్యాత్మికంగా పురోగతి క్రమంలో తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నవాడు అందులో ఒక స్థాయికి కానీ వెళితే తనని సూక్ష్మ శరీరంగా భావిస్తాడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3. స్థూల శరీరం, ఆ శరీరంతో ఉన్నవాడు తాను మానవుడిని అనుకోవడం, స్థూల భూమికలో ఉండడం, స్థూల భూమి యొక్క అనుభవాలను పొందుతుండడం, వాటితో ఒక విధంగా విచిత్ర అనుభూతులను పొందడం, ఇలా వాడి జీవితం సాగుతూ ఉంటుంది. ఆ స్థూల భూమికి తగ్గడానికి మానవుడికి అవకాశం ఉన్నదంటే ఉన్నది, కానీ సద్గురువు సహాయం అవసరం. సద్గురువు సహాయంతో మాత్రమే ఏ మానవుడైనా స్థూల భూమికని అధిగమించగలుగుతాడు. అందువలన మానవులంతా కూడా వాళ్ళ యొక్క జీవితాలను 99% స్థూల భూమికలోనే గడుపుతూ ఉంటారు. ఒక 1% సూక్ష్మ భూమికలో చిన్న పరిచయం, సూక్ష్మ భూమికతో చిన్న పరిచయం కలిగి ఆ పరిచయం ఆ మానవుడికి ముందు అనుభవించిన స్థూల భూమిక కంటే సూక్ష్మ భూమిక కొంచెం భిన్నంగా ఉన్నందువలన ఆధ్యాత్మికంగా అందులో నూతనత్వం అనుభవిస్తూ ఉన్నందువలన వాడికి బాబా సాహిత్యం కొంచెం పరిచయం ఉన్నందువలన ఒకవేళ గాడ్స్పిక్స్ చదువుంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉంటాయని, స్థూల, సూక్ష్మ, కారణ భవనాలు లేదా మానసిక భవనాలు ఉంటాయని వాడికి ఏమాత్రం అవగాహన ఉన్నా వాడు బాబా యందు విపరీతమైనటువంటి ప్రేమని పెంచుకొని నిరంతరం ఆయన స్మరణ చేస్తూ ఆ స్మరణలో కొంచెం సూక్ష్మ భూమిక వాసనని పొందుతాడు. ఆ పొందినప్పుడు వేరు, సూక్ష్మ భూమిక వేరు. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి ఒక సినిమా చూడడానికి వెళ్తాడు. అంతవరకు బయట ప్రపంచం నుంచి వస్తాడు. వచ్చి సినిమా హాల్లోకి వెళ్ళగానే బయట ప్రపంచంతో కనెక్షన్ని తాత్కాలికంగా తెంపుకుంటాడు. ఎప్పుడైతే హాల్లో పిక్చర్ స్టార్ట్ అవుతుందో వాడికి మరి బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. ఉంటే వాడికి సినిమా అర్థం కాదు. కాబట్టి ఆ సంబంధాన్ని ఉంచుకోడు. అదేవిధంగా అంత మాత్రం చేత వాడు ఆ స్థూల భూమికతో ఉన్న సంబంధం ఎంతసేపు వాడు పెంచుకుంటాడంటే ఆ సినిమా అనుభవం ఉన్నంత వరకు. సినిమా అనుభవం పూర్తవగానే వాడు మళ్ళీ స్థూల భూమికి వెళ్ళిపోతాడు. అలాగా ఇక్కడ మానవుడు ఎప్పుడైతే అవతార పురుషుని యొక్క పరిధిలో ఉంటూ ఆయన ఏ వాంగ్మయం అయితే ఇచ్చాడో ఆ వాంగ్మయం కొంచెం చదువుతూ దాని యందు ఆసక్తి పెంచుకొని అవగాహన చేసుకొని ఆయన నామస్మరణ చేస్తూ ప్రయాణాన్ని సాగిస్తుంటాడో వాడికి తెలియకుండా ఇటువంటి పరిస్థితి రావచ్చు. అంటే అప్పుడప్పుడు స్థూల భూమిక నుంచి సూక్ష్మ భూమికానుభవానికి వెళుతూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాడు. అయితే ఇది పురోగమిస్తే, అంటే ఒక విధంగా స్థూలభూమి గురించి కానీ పురోగమించే పరిస్థితి వచ్చిస్తే అప్పుడు చూడండి, ఎవరైనా ఒక మనిషి బయట ఉన్నంతసేపు వాడికి
బాహ్యానుభవం ఉంటుంది. ఆ బాహ్యానుభవ అనుభవాలను అనుభవిస్తాడు. అదే సడన్ గా ఒక సరస్సులోనో నూతిలోనో పడిపోయాడు అనుకోండి, పూర్తిగా బుక్కిరి అయిపోతాడు, స్థూలభూమికాడు. వాడి మనోమలకం మీద ఉండవు. తాత్కాలికంగా ఈ స్థూలం నుంచి సూక్ష్మానుభవం ఏమాత్రం కలిగినా బిక్కిరైపోతాడు వాడు. అందువల్ల బయటకు వచ్చిన తర్వాత ఇంతసేపు నేను చోటి గందరగోళ పరిస్థితికి వెళ్ళాను అని అనుకుంటాడు. అలాగా ఈ స్థూలభూమికలో ఉన్నవాడు సూక్ష్మభూమిక అనుభవాన్ని కానీ పొందితే ఆ విధంగా వాడు అటువంటి అనుభవంతో తాత్కాలికంగా సూక్ష్మ శరీర భావనతో ఉంటాడు. అంటే సూక్ష్మ శరీర భావన అంటే వాడికి సూక్ష్మ శరీరం మీద పూర్తిగా అనుభవం రాకపోయినా ఆ మాత్రం అనుభవంతో సూక్ష్మ శరీరంగా భావించే అవకాశం ఉంటుంది సామాన్యమైన నరుడికి. ఇది 135వ ఈ సమమాలిక యొక్క భావన. 136 సత్పురుషుడు ఎవడైనా, సత్పురుషుడు అంటే ఆ మాటలోనే మనకి వాడు సామాన్య మానవుని స్థాయి కంటే మించి ఉన్నవాడు అని అర్థమవుతుంది. సత్ అంటే సత్యం, సత్యాన్ని ఆశ్రయించిన లేక సత్యంతో జీవనం సాగిస్తున్న పురుషుడు సత్పురుషుడు. ఎవడైనా సరే తనని ఏమనుకుంటాడు, మనసుగా భావిస్తాడు. ఈ మనస్సుగా భావించుట అన్నది శుద్ధ ఆలోచన కాదు, తాత్కాలిక ఆలోచనే. ఇంకేత ఆ శుద్ధ ఆలోచన కాదు అని బాబా మనకి వివరించడంలో అటువంటి వాళ్ళలో ఆత్మజ్ఞానం రాదు. ఇంకా శారీరక భావన ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి చేరుతుంది అంతే. అందువల్ల ఆ ఆలోచన శుద్ధమైంది కాదు, అంటే అలాగని కల్మషభూషితమైంది కాదు. పురోగతి క్రమంలో ఏదైతే అడ్వాన్స్డ్ స్టేజ్ వైపు ప్రయాణం సాగించే పరిస్థితి దేవుడు కల్పిస్తాడు, దాని యందు వాడికి శుద్ధత్వం లేకపోయినా మనసు యొక్క పరిధి నుండి కొంచెం సడలిపోతూ ఉంటాడు. అది వాడి పరిస్థితి. అందుకని సత్పురుషుడు మనసుగా భావిస్తారని ఈ రెండు కూడా ఈ 136వ సోమవారికి యొక్క భావం. 135, 136 మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఇప్పుడు మనం మన సౌతగిగా ప్రవచనాల్లో మనం ఒక విధంగా సాధకుల లక్షణాల్లో విశ్వాసం, నమ్మకం అనే చాప్టర్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రవచనాల్లో 406వ పేజీలో ఉన్న మాయ 1వ భాగం అసత్యపు విలువలు అన్న విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకోవడానికి ఉపక్రమిస్తున్నాము. ఇది ఈ మాయ దాంట్లో ఉన్న విలువలన్నీ అసత్యపు విలువలే, సత్య విలువలు కాదు. ఇక్కడ బాబా మానవుడు మాయను
అవగాహన చేసుకుంటే యొక్క ప్రాధాన్యత. మాయను అనుభవించడమే తప్ప ఇది మాయ అనే అవగాహన ఉన్నవాళ్ళు చాలా తక్కువ వాళ్ళు ఉంటారు. మనం మాయలో మునిగిపోయి ఉన్నాం. అయితే దాన్ని అవగాహన చేసుకోవాలి అని బాబా మన మీద ఉన్న ప్రేమ చేత మాయ అసత్యపు విలువలు భాగం 1 అనేటటువంటి ఈ అధ్యాయాన్ని మనకి అందజేశారు. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని అనుభూతి పొందాలని వాంఛిస్తారు. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని అనుభూతి పొందాలని వాంఛిస్తారు. నేచురల్, సహజంగా ఈ పరిస్థితి అందరికీ ఉంటుంది. అజ్ఞానాన్ని అజ్ఞానంగా తెలుసుకుని అనుభూతి పొందితే తప్ప సత్యం సత్యంగా తెలియబడదు. చూసారా? సత్యాన్ని తెలుసుకోవాలనే తాపత్రయం, వాంఛ అందరికీ ఉంటుంది. కానీ అజ్ఞానంగా తెలుసుకొని అనుభూతి పొందితే తప్ప సత్యం సత్యంగా తెలియబడదు. అజ్ఞానాన్ని అజ్ఞానంగా తెలుసుకుని అనుభూతి పొందడం అంటే మీకు మనందరికీ అర్థమవుతుంది. అజ్ఞానం అంటే ఏమిటి అంటే, సాధారణంగా అజ్ఞానం అంటే జ్ఞానానికి దూరంగా ఉన్నది, అది జ్ఞానం కాదు అని అనుకోవడమే అజ్ఞానం అనుకుంటాం. కానీ అజ్ఞానము అసలు ఉన్నది జ్ఞానమే, అజ్ఞానం లేదు. ఉన్నది ప్రేమయే, దానికి విరుద్ధమైన లక్షణాలు లేవు. మానవుడు దేన్నైతే తెలుసుకోవాలి అని ఉత్సాహం చూపిస్తాడో దాని యొక్క కౌంటర్ పార్ట్ని దాని గురించి ఆలోచించాడు. జ్ఞానం కావాలి, కానీ జ్ఞానాన్ని పొందడానికి అజ్ఞానం ఏమిటో మనకు తెలుసుకోవస్తుంది. అది అనుభూతికి రావాలి. అప్పుడు కానీ సత్యం సత్యంగా తెలియబడదు అంటున్నాడు బాబా. ఇక్కడ జ్ఞానము అజ్ఞానము ఒకసారి జాగ్రత్తగా ఆ మాటలను చూస్తే అజ్ఞానంలోనే జ్ఞానం ఉంది, అజ్ఞానం అన్న మాటలోనే జ్ఞానం ఉంది. చూడండి, అంటే అజ్ఞానంలో జ్ఞానం ఇమిడి ఉన్నది అని కానీ మనం కొంచెం తెలుసుకొని ఆలోచిస్తే, ఎలాగ ఆలోచిస్తాం? ఎవరో వస్తారండి, ఏదో మార్పు సందర్భంలో మీరేమిటండి మెహర్ బాబాతో ఉన్నారు, మన హిందువులు ఎవరు కూడా ఇలాంటి బాబాల్ని మనం ఆశ్రయించాం కదా, మీరేంటి బాబాతో ఉన్నారు అని అన్నారు అనుకోండి. మనకి బాబా అంటే ఇష్టం. మన దృష్టిలో బాబా అవతార పురుషుడు, భగవంతుడు. మరి అవతల వాడు బాబాను విడిచిపెట్టండి అనడం లేదు, గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. మనం ఎవరో బాబాతో ఉన్నాం కదండి, మనకి 3 దేవతలు ఉన్నారు కదండి, అంచేత మీరేమిటి ఇలా చేస్తున్నారు అని అంటారు. అంటే మనం అటువంటిప్పుడు ఏం సమాధానం చెప్పగలం? అప్పుడు మనకు అలవాటైన సమాధానం చెప్తాం. భగవంతుడు మళ్ళీ ఈ భూమి మీదకి ఈ యుగంలో అవతరించాడండి, అతని పేరు అవతార్ మెహర్ బాబా అండి, ఆయన అవతార పురుషుడండి, పంచ సద్గురువులు ఆయన్ని రప్పించారండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి అని వాళ్ళ పేరు చెప్పి, అందుచేతనే అంతటి మహిమానుతున్నటువంటి సద్గురువుల చేత ఆరాధింపబడ్డాడు కాబట్టి ఆయన అవతార పురుషులని మేము నమ్ముకున్నామండి అని ఒక జవాబును మనం
చెప్పడానికి, అవతల వాడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అజ్ఞానం ఎక్కడుంది అంటే మన చేతల్లో ఉన్నది. మానవుడు చేసేటటువంటి చేతల్లోనే అజ్ఞానం ఉన్నది, ఆడే మాటల్లోనే అజ్ఞానం ఉన్నది, భావనలోనే అజ్ఞానం ఉన్నది. అందుచేత అది మనకు అనుభవానికి రావాలి. నాలోనే ఉంది అజ్ఞానము, నాలోనే ఉంది అసత్యము, నాలోనే అసలు జ్ఞానం ప్రకాశించడం లేదు అని ఒక తాపత్రయం కలిగితే, అలా కలగడం కోసమే అవతార పురుషుని ఆశ్రయించాం మనం. ఆయన ఏమన్నాడు? గమ్మత్తుగా నేను మేలుకొల్పడానికే వచ్చానన్నాడు ఆయన. ఆయన పాత్ర ఆయన చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మాత్రం అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం లేదు. అందువల్ల అజ్ఞానాన్ని అజ్ఞానంగా తెలుసుకొని, అజ్ఞానాన్ని అజ్ఞానంగా తెలుసుకొని అనుభూతి పొందాలి. ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తికి, అయ్యా భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నాడు అన్నది వేదవాక్యం కదండి. మరి సర్వే సర్వత్రా ఉన్న భగవంతుడు మీరు పూజించే రాముడిలో ఉన్నాడు, నేను పూజించే మెహర్బాబాలో కూడా ఉన్నాడు. నాకు ఈ రూపం నాకు ప్రాశస్తమైందంటే మీకు ఆ రూపం ప్రాశస్తమైంది కనుక రూపభేదం లేదు కనుక మీరు మమ్మల్ని ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. కానీ మన ఎందుకు చేస్తుంది భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడితో సాంగత్యమేనండి అని మనం చక్కగా మృదువుగా చెప్పవచ్చు. అంటే సత్యం సత్యంగా అనుభూతికి రావాలి, అజ్ఞానం పోవడంతో సరిపోలేదు. అది బాబా అంటున్నారు. అందువలన మాయను అర్థం చేసుకునుట లేక అజ్ఞాన మూలాన్ని కలుగునుట ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువలన మాయను అర్థం చేసుకునుట. మాయని అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? మనం సహవాస్కి వెళ్తాం. సహవాసులో వివిధ భావాలతో ఉన్నవాళ్ళతో ఒక దగ్గరికి చేరతారు, వివిధ స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక దగ్గరికి చేరతారు, వివిధ విధాలుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఒక దగ్గరికి చేరతారు. కానీ జై బాబా చెప్పుకొని ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ సహవాసులో కూర్చుంటాం. అయితే ఇక్కడ ఏమైంది? కొంతమంది లేచి సహవాసం అవుతూ ఉంటుంది, వాళ్ళు లేచి బయటికి వెళ్ళి తలతో మాట్లాడుకొని మళ్ళీ లోపలికి వస్తుంటారు. మరికొంతమంది అలా బయటికి వెళ్ళి ఒక గడి కొంచెం బయట గడిపి మళ్ళీ వచ్చి కూర్చుంటుంటారు. కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడైతే స్వీట్నెస్ ప్రాప్తి అవుతాయో బయటికి వెళ్ళిపోతారు. ఇలా రకరకాలుగా బిహేవ్ చేస్తారు. ఈ బిహేవియర్ అంతా కూడా లోపల ఎవరైతే కూర్చుంటారో వాళ్ళలో కొంతమందికి ఇష్టపడదు. ఇష్టపడకపోతే వీళ్ళు ఏం చేస్తారు? గబుక్కని తొందరపడుతూ వాళ్ళని కామెంట్ చేస్తారు. చూడండి సహవాసంతో ఎలా వెళ్ళిపోతున్నారు, సహవాసం ఉంటే వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అని ఇలాగ కామెంట్ చేస్తారు. అప్పుడు ఏమైంది? ఆ లేచి వెళ్ళిపోయిన వాడికైతే వీడు అజ్ఞానం అయిపోతున్నాడు. ఎవడైతే కామెంట్ చేస్తాడో వాడు అజ్ఞానం. అందుచేత లోపలున్నాను కాబట్టి నేను జ్ఞానవంతుడిని, బయటకు వెళ్ళిపోయినాడు అజ్ఞానవంతుడు అని అతడి భావనలు మనలో రాకూడదు. ఒక్కటే ధ్యానం ఉండాలి అక్కడ, భావన కాదు ధ్యానం. ఏమిటా ధ్యానం? నా ముందు అవతార పురుషుడు ఉన్నాడు, ఆయన కోసం అందరూ ఇక్కడ హాజరయ్యాం. బాబా నన్ను నీ సన్నిధిలో ఉంచుకో, నాలో అజ్ఞానజనితమైన ఆలోచనలు కానీ ప్రేరణలు కానీ
కరగకుండా నన్ను కాపాడు స్వామి అని సావాసంలో కూర్చున్నప్పుడు ఆయనకి గాని మొదలుపెట్టుకుంటే తప్పకుండా నీ కంటికి ఏది కనబడ్డవాడు, నీ చెవికి ఏది వినబడ్డవాడు, అది ఆయన చేస్తాడు. అందుచేత మాయను అర్థం చేసుకుంటా అజ్ఞాన మూలాన్ని కరుగురుట ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మనం వెళ్ళేది సావాస్కి, మన చుట్టూ ఉన్నవాళ్ళు సావాస్కి వాళ్ళే, కానీ మనం బాబా కోసం వెళ్ళాం, అందరం బాబా కోసం వెళ్ళాం అన్న భావంతో మనం బాబాతోనే ఉండాలి, మిగతావన్నీ మనకు అడుగుతున్నాం. అలాగున్నప్పుడే మనలో జ్ఞానాన్ని మనం పెంచుకునే వాళ్ళం కాగలుగుతాం. ప్రజలు మాయల గురించి చదువుతారు, వింటారు, కానీ కొద్దిమంది మాత్రమే దాని నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. మాయను పైన అర్థం చేసుకోవడం సరిపోదు, మాయ యొక్క నిజ స్వరూపాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మాయను లేక అజ్ఞాన మూలాన్ని అర్థం చేసుకుంటే విశ్వసత్యం సగానికి సగం తెలుసుకున్నట్టే అంటారు. ఆత్మ స్వయం జ్ఞాన స్థితిని పొందినప్పుడు వివిధ రూపాల్లోని అజ్ఞానం అదృశ్యమవుతుంది. కొంచెం బాబా మాట్లాడితే మరి బాబా స్థాయిలో మాట్లాడతారు, మన స్థాయిలో మాట్లాడరు. కాబట్టి సబ్జెక్ట్ని మనం డైజెస్ట్ చేసుకోవడంలో లేదా అవగాహన మన యొక్క ఏకాగ్రత మనకి పెద్ద హెల్ప్ చేస్తుంది. ఏకాగ్రతగా ఉన్నవాడికి అక్కడ చెప్పబడింది ఏదైనా చక్కగా అర్థమవుతుంది. అలా అర్థం అవ్వడానికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత ఒకటే. దృష్టిని ప్రభువు మీద నిలిపి ఏకాగ్ర చిత్తంతో అక్కడ దొరుకుతుందంతా ఆనందించడానికి, అనుభవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి వాళ్ళు. ఆ లోపం మనలో ఉంది. అంచేత దురదృష్టం ఏంటంటే ఈ జైబాబా చెప్పుకున్న ఆ సందర్భంలో మనం స్నేహితులుగా పరిచయం చేసుకుంటాం, ప్రేమికులుగా కాదు, గుర్తుంచుకోండి. స్నేహితులుగా పరిచయం చేసుకుంటాం, ప్రేమికులుగా కాదు. ప్రేమికులకైతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, హద్దులు ఉంటాయి. స్నేహితులకు ఉండవు. వాళ్ళు ఇంట్లో అలా ఉంటారు, బయట అలాగే ఉంటారు. కానీ ప్రేమికులు అలా ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక మెహర్ బాబా ప్రేమికుడు సావాసులకు వెళ్తున్నప్పుడు, మెహరాబాద్ వెళ్తున్నప్పుడు, లేదు ఎక్కడికి వెళ్ళినా సరే వాడు ఎప్పుడు నేను బాబాతో ఉన్నాను, బాబా నాతో ఉండాలి అన్న భావనలో వాడు వ్యవహరించగలిగితే అజ్ఞాన జనితమైనటువంటి వాడి చెవులకు శోకము, అజ్ఞాన జనితమైన సందర్భాలు కూడా మనకి గోచరించవు. ఇది ఎక్కడ మూలం అంటే ఇక్కడ ఉంది. కాబట్టి బాబా అంటున్నారు, మాయ యొక్క నిజస్వరూపాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన వాళ్ళు అంటే మన ప్రపంచంలో అందరికీ ప్రేమ ఉన్నది, కానీ అది భౌతికంగా ఎక్కువ పాళ్ళు, ఆధ్యాత్మికంగా తక్కువ పాళ్ళలో ఉన్నది. అంటే నిష్పత్తిలో చెప్పాలంటే 90 పాళ్ళు భౌతికంగా, 10 పాళ్ళే ఆధ్యాత్మికంగా ఉంటుంది. అందువల్ల మనం వెళ్ళగానే జై బాబా బాగున్నారండి, మనం నాడు కలుసుకున్నాం కదండి అని మామూలు ధోరణిలో పడిపోతాము. ఈ మామూలు ధోరణిలో పడిపోవడం అనేది మనకి అజ్ఞానమై అక్కడ జరిగే కార్యక్రమాన్ని తెలుసుకోకుండా, అక్కడ వినే మాటలు మనకి అర్థం కాకుండా మనం వెళ్ళే పరిస్థితిని మనం మర్చిపోయేటట్టు చేస్తుంది. అందుకని బాబా అంటున్నారు, అజ్ఞాన మూలాన్ని అర్థం చేసుకుంటే, అంటే మన వరకు మెహర్ బాబాతో ఎవరెవరైతే మనం ఆయన యొక్క కరుణతో టైఅప్ అయ్యాము, ఇలా మెహర్ బాబాతో టైఅప్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ముందు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా జైబాబా చెప్పడం అంటే ఎవరికి ఎవరు చేయడం, జైబాబా అంటే అటువంటి ఆ ఎదుటి మనుషులో నువ్వు బాబాని దర్శించగలగడం. అది జరగకపోతే నువ్వు నీ ఫ్రెండ్ జ్యోతి, నీ ఫ్రెండ్ ఫెడరిక్, నీ ఫ్రెండ్ గణపతి, నీ ఫ్రెండ్ రాముడు, నీ ఫ్రెండ్ సీత, ఇలాగ మనం జయబాబా చెప్పుకుంటే మనం అన్ని అజ్ఞానంలో పడిపోయే అవకాశం ఉంటుంది. సాక్షాత్తు
అవతార పురుషుని యొక్క నువ్వు పాల్గొనడమే నీకు ఆయన కలిగించిన మహద్భాగ్యం. ఆ సత్యం మొదట మీకు గుర్తించాలి. ఇక అటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాడు ఇంకొకలాగా బిహేవ్ చేయడు. వాడి నిలువెల్లా బాబాతో నిండిపోతాడు, రోమాల్లో బాబా ఉంటాడు. మరి ఆ పరిస్థితి మనకి రావడం లేదు, ఇన్నేళ్ళు అయినా సరే. అందుచేతనే మనం బాబా మనకి మాయను అవగాహన చేసుకునుట అన్న మాట మనకి అనవలసి వచ్చింది. ఆయన అవగాహన చేసుకోరు కదా. అందుకని ప్రియమిత్రులారా, ఈ పనిముట్టు ఆయన యొక్క ప్రేరణతో మీకు చెబుతూ ఉన్నది. వ్యక్తిగతంగా ఎవరూ భావించకండి. ఇక్కడ ఈ పనిముట్టు కేవలం ఒక ఉపకరణం మాత్రమే. చేస్తున్నదంతా బాబాయే చేస్తున్నాడన్న విశ్వాసాన్ని పెట్టుకోండి. మనం మనుషులమే గాని మానవులమే గాని బాబా ప్రేమికులము. అంటే మనం బాబా యొక్క కనుసన్నలలో ఉన్న వాళ్ళము అన్న భావన మనందరికీ ఉండాలి. ఆ భావన ముందుగా పూర్తిగా మనలో అంకురించడానికి ఈ సహవాసులు దోహదం కావాలి. అలా కావడం లేదు. అందుచేత ప్రియమిత్రులారా, మనం మెహర్ బాబా అంటే మనకు అలవాటు అయిపోయింది. తండ్రిని ఎలాగైతే ప్రేమగా పిలుస్తామో, తల్లితో ఎలాగైతే మనం ఇప్పుడు ఎలా సంచరిస్తున్నామో అలాగే బాబాతో సంచరించడానికి చూస్తున్నాము. అలాగని బాబా తనకేమో ప్రత్యేకమైన గౌరవం ఏమో చెప్పలేదు. ఆయన నన్ను మీలో ఒకరిగా తెలుసుకోండి అని అంటాడు. ఆయన మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అంటాడు. ఆయన అసలు ఆ మాటల్లోనే ఉంది అర్థం. అందుకని మాయ అనేది మన భావనలు, మన ప్రవర్తనలు, మన నడవడికలు, మన అవగాహనలు, మన యొక్క ఆలోచనలు అది మిళితమైపోతుంది. అలా మిళితమైనటువంటి ఆ మాయని అవతార పురుషుడు మాత్రమే దూకెళ్ళడు. కాబట్టి మనం బాబాతో నిరంతరం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ఉండడం వ్యక్తి అనే సంగతి మరుపుకొచ్చి అక్కడ వ్యక్తి వేరేగా లేడు, బాబా వేరేగా లేడు, ఇద్దరు ఒక్కటే అని ఒక భావన కలిగినప్పుడు మాత్రమే ఏ కార్యక్రమంలో మనం కూర్చున్నా పూర్తిగా బాబాతో ఉంటాం. ఇది మనం ఈరోజు బాబా యొక్క ప్రేమ వలన ఈ మొదటి పేర తెలుసుకోగలిగాం. మళ్ళీ రేపు మనం కలుసుకున్నప్పుడు మరొక పేర మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు మనం అమృతతుల్యమైన మెహర్ బాబా యొక్క జీవిత చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. చాలా 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 ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. 19వ తారీఖుని మనం ప్రభు చరిత్రం 8వ భాగంలో 3281వ పేజీలో 3వ పేరా పూర్తి చేసుకున్నాం. ఆ మొదటి పేర 2 లైన్లు, మిగతా 2 పేరాల్లో ఆ 2వ పేర మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్లే ముందు ఆ ముందు పేరాని ఒక వాక్యం చదువుకొని అది జ్ఞాపకం తెచ్చుకొని ముందు పేరాకి వెళ్దాం. బాబా అహ్మద్నగర్ నుండి మస్తు ఆలీషా బాప్జీను తీసుకురమ్మని ఆదేశించాడు. జగన్ ఆలీషాను రాయ్పూర్ తీసుకొచ్చి అక్టోబర్ 28 ఆదివారం నాడు తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోయాడు. బాబా ఆది సీనియర్ని కూడా రాయ్పూర్ పిలిపించారు. అక్కడికి ఆపుకున్నాం, ముందుకెళ్తున్నాం. 1945 అక్టోబర్ 31 బుధవారం నాడు బాబా జాల్ కేరావాలా
ఆది సీనియర్, బైదుల్, ఏరిస్, ఉస్తాద్జీ, కాకా, వెండు రాయ్పూర్ నుండి బయలుదేరి 2000 అడుగుల ఎత్తున ఉన్న అంగీరస ఋషి పర్వతాగ్రానికి అంగీరస ఋషి పర్వత ఆ అగ్రభాగానికి ఎక్కి వెళ్ళారు. జాల్ చేసిన ఏర్పాట్లు చూసి బాబా చాలా ఆనందించారు. ఏ చిన్న విషయాన్ని కూడా విస్మరించకుండా ఏర్పాట్లను శ్రద్ధగా చేసినందుకు జాల్ను ఎంతో మెచ్చుకున్నారు. బాబా జరుపనున్న 2 వారాల ఏకాంత వాసంలో జాల్ కూడా బాబా బృందంతో పాటు మొదటి వారమంతా కొండపైనే ఉన్నాడు. రాత్రి సమయంలో గార్డు డ్యూటీని ఏరిచ్, ఫ్రెండు, కాకాకి అప్పగించారు. మధ్యనున్న చిన్న గుడిసెలో ఆలీషా మస్సుతో బాబా రోజు 3 గంటలు పనిచేసేవారు. బాబా కుటీరానికి దిగువగా పగటి పూట ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఉస్తాద్జీ, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆది సీనియర్, మళ్ళీ 3 గంటల నుండి ఉస్తాద్జీ కాపలా నిర్వహించేవారు. మెహరాబాద్ లో బాబా లేని సమయంలో అక్కడికి వచ్చిన ఉత్తరాలు, టెలిగ్రాములు ఇక్కడికి పంపించేవారు. అమెరికా నుండి మాల్కమ్ స్కాస్ నవంబర్ 3వ తేదీన ఒక కేబుల్ పంపాడు. గ్యారెట్ ఫోర్ట్ ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి కాలిఫోర్నియాలోని హాలీవుడ్ అక్టోబర్ 26న చనిపోయాడని కేబుల్లో తెలియజేశాడు. మిగతా వారి కంటే ముందుగా నాసిక్ వదిలిపెట్టి వెళ్ళిన గ్యారెట్ ఫోర్ట్ కథ తన ఆత్మహత్యతో విషాదాంతంగా ముగిసింది. ఫిల్మ్ స్టూడియోలో పని దొరక్క గ్యారెట్ ఫోర్ట్ మానసికంగా కృంగిపోయి తను తాను అంతం చేసుకున్నాడు. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి, 3282వ పేజీలో. బాబా 5వ భూమికకు చెందిన మస్తు ఆలీషా జలాలి మస్తాయన 1940 దశకంలో ఏకాంత వాసంలో ఉంటూ బాబా ఈ మస్తుతో అనేక పర్యాయాలు సాంగత్యం చేశారు అని ఆ మస్తు ఫోటోని, బాబా ఫోటోని 2 వేశారు చూడండి. ఈయన జలాలి టైప్ మస్తు, అవతారంతో సాంగత్యం ఎంత అదృష్టమో చూడండి. నవంబర్ 4 ఆదివారం నాడు ఆలీషాతో తన పని పూర్తయిందని బాబా ప్రకటించారు. 101 మంది మస్తులతో సాంగత్యం జరిపి సాధిద్దామనుకున్నది ఆలీషా ఒక్కరితో సాంగత్యం చేసి సాధించాను అని బాబా చాలా సంతోషంతో వివరించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఏడ్స్ సాయంతో ఆ మస్తులు తిరిగి అహ్మద్ నగర్కి పంపించేశారు. కొండపై నుండి దిగువకు ఆలీషాను పల్లకిలో 4 మనుషులు మోసుకుంటూ తెచ్చారు. ఆ పల్లకీకి తలుపులు కూడా ఉన్నాయి. నవంబరు 5వ తేదీన బాబా ఉదయం 6 గంటలకు లేచారు. తన ప్రణాళిక ప్రకారం స్నానం చేసి ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. కర్రతో తయారు చేసిన ఆసనంపై తన కోసం తెచ్చిన కుషన్ పరిచారు. దానిపై ఉదయం 7 గంటల నుండి బాబా ఒక్కరే కూర్చున్నారు. రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు బాబా తన ఏకాంతాన్ని కొనసాగించారు. ఈ ఏకాంత సమయంలో ఆహారం, నీళ్లు ఏమీ తీసుకోలేదు. కుటీరం చుట్టూ ఆది, పెండు, ఉస్తాద్జీ గట్టి నిఘాతో కాపలా కాశారు. ఒక పక్షిని కూడా సమీపించకుండా చూశారు. ఆది మౌనంగా పుస్తక పఠనం గావించాడు. దానికి బాబా అనుమతించారు. చూడండి ఏమన్నారు, ఏమని రాసి మనకు వినిపిస్తున్నారు. ఆది మౌనంగా పుస్తక పఠనం గావించాడు అంటే పుస్తకాన్ని మౌనంగా చదవడం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ బాబా అనుమతించారు దానికి. అంటే మనకేమిటి అర్థమవుతుంది, ఆయన ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటారో మౌనాన్ని కూడా
ఆయన సహించలేదు. మౌనం కూడా ఆయన డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మౌనంగా ఆది పుస్తక పఠనం గావిస్తే బాబా దానికి అనుమతించారు. ఆ సాయంకాలం బాబా తన ఏకాంత సమయంలో ఉపయోగించిన గులకరాళ్ళ గుట్టలో తన ఏకాంతవాస సమయంలో ఉపయోగించిన గులకరాళ్ళ గుట్ట మండలికి అందజేసి జాగ్రత్తగా భద్రపరచమని వారిని ఆదేశించారు. అయితే ఈ రాళ్లతో ఏ రకమైన సుకార్యం చేసింది, ఇవి నేటికి ప్రతీకలుగా ఉన్న విషయాలేవి బాబా వివరించలేదు. మర్నాడు నవంబర్ 6న బాబా ఉదయం 6 గంటలకు లేచారు. కానీ ఏకాంతంలో కూర్చోలేదు. అంతేకాక తన వద్దకు తీసుకువచ్చిన 51 మంది పేదవారి కాళ్ళు కడిగి వారికి ప్రసాదాన్ని ఇచ్చారు. ఈ పేదవారిని పోగు చేసి తీసుకొచ్చే పనిని జాల్ కేరావాలా తన వద్ద సేవకుడిగా పనిచేస్తున్న దామోదర్ అనే వ్యక్తికి అప్పగించాడు. అలాగే దామోదర్ స్థానికంగా ఉన్న గ్రామాలు పర్యటించి నిస్సహాయులైన 51 మందిని కొండపైకి తెచ్చాడు. ఒక గదిలో పనిచేస్తూ బాబా ఈ పేదవారి కాళ్ళు కడిగి ఒక్కొక్కరికి 5 రూపాయలు ఇచ్చి మధ్యాహ్నం 12 గంటలకి ఈ పనిని పూర్తి చేశాడు. ఆ తరువాత అదే రోజు జాల్ కేరావాలా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు బాబా కుటీరానికి ఆనుకొని చిన్న షెడ్డును నిర్మించమని తన మనుషుల్ని ఆదేశించి వెళ్ళాడు. రాత్రిపూట మండలి సభ్యుల్లో ఎవరో ఒకరు ఆ షెడ్డులో ఉండేందుకు దాన్ని కట్టమన్నాడు. క్రూరముగా రాత్రంతా తిరుగుతుండడం విన్నాడు. బాబా ఒక్కరే కొండపై కుటీరంలో ఉంటారు. అందుకే జాన్ ఈ విషయాన్ని ఇంతగా పట్టించుకొని షెడ్ కోసం ఏర్పాటు చేశాడు. నవంబర్ 7వ తేదీ ఉదయం స్నానం ముగించి బాబా మళ్ళీ తన ఏకాంతవాసాన్ని తన కుటీరంలో ప్రారంభించారు. పగలంతా లోపల బాబా ఒక్కరే కూర్చున్నారు. ఎప్పటిలాగే బయట కాపలా ఎగుతూనే ఉంది. పాలు కలిపి తయారు చేసిన టీ 2 కప్పులు మాత్రం ఉదయం 9 గంటలకు తీసుకున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకి 2 కప్పులు టీ తీసుకున్నారు. ఇంకేమీ తీసుకోలేదు. ఆ సాయంత్రం మండలితో నా పని చక్కగా జరుగుతున్నది, నేను చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఖాళీ పొట్టతో ఉండాలి, టీ సహాయపడింది, కానీ పాలు కడుపులో గొడగొడ శబ్దం చేస్తున్నాయి. రేపు ఉదయం పాలు కలపని టీ తాగుతాను, సాయంకాలం కాయగూరల సూప్ తాగుతాను అని చెప్పారు. కొండపైన తన కార్యక్రమం అనుకున్న సమయం కంటే ముందే పూర్తయితే ఘాటులాగా బంగ్లాలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోదలిచినట్టు బాబా ఈ విషయాన్ని జాల్ కేరావాల్కి టెలిగ్రామ్ ద్వారా తెలియజేయమని మనల్ని ఆదేశించారు. ఆ డాక్ బంగ్లా వద్ద నవంబర్ 20వ తేదీన ఏర్స్ని ఉండమని ఆదేశించాడు. 7వ తేదీ రాత్రి నుండి కొండపైన పెద్ద మంటలు వేయడమే కాక క్రూరముగాల్ని తరిమేందుకు పెట్రోమాక్స్ లైట్లు కూడా వెలిగించి రాత్రంతా ఉంచేవారు. నవంబర్ 8న బాబా తన కుటీరంలో 9 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఏకాంతంలో కూర్చున్నారు. తన ఏకాంతం ఈ రోజు చాలా శ్రమతోనూ కష్టంతోనూ కూడుకొని ఉంది. బాబా కుటీరం నుండి బయటకు వచ్చేసరికి ముఖం బాగా లాగేసి నీరసంగా కనబడ్డారు. ఆది సీనియర్ ఇంతవరకు బాబాను ఆ స్థితిలో ఎన్నడూ చూడలేదు. ఒక పెద్ద విపత్తు ప్రపంచాన్ని కబళించి 3 మానవ జాతి నశిస్తుంది అని అక్షర పలకంపై చూపించారు. బాబా గంభీర వదనాన్ని చూసి ఆది సీనియర్ మరేమీ అడిగే సాహసం చేయలేకపోయాడు. ఆ సాయంత్రం బాబా మండలితో మళ్ళీ ఇలా వివరించారు. గత 1.5 నెలల నుండి నేను వరుస ప్రయాణాలతోనూ బస్సు కార్యక్రమాలతోనూ చాలా శ్రమకు గురయ్యాను. దాని ఫలితంగా నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. నేను బాగా నీరసించిపోయాను. ఈరోజు చేసిన
ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత అమితమైన శ్రమతో కూడి ఎంతో అలసట కలుగజేసింది. మౌంట్ ఆబు, పంచగని, కత్గూడెం ఏకాంతవాసంలో నేను చేసిన పని వల్ల కూడా ఈ రోజు పడలేదు. అంతేకాకుండా ఈ రోజు పడ్డ శ్రమ, దానివల్ల కుటీరంలో ఉండలేక బయటకు రావాల్సి వచ్చింది. నేను నుండి బయటకు వచ్చినప్పుడు నా మందకిచ్చిన కనుదృష్టిని, రెపరెపలాడే కనుబొమ్మలను మీరు గమనించే ఉన్నారు. అత్యంత శీఘ్రగతిని నేను నిర్వహించిన అతి తీవ్రమైన ఒకానొక ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల ఇటువంటి కొన్ని లక్షణాలు పొడసూగుతాయి. ఈ ఆధ్యాత్మిక కార్యభారం ఎంతో అపరిమితమైంది. గత కాలపు ఋషులు ఆచరించిన జపతపాది కృతువులతో సుసంపన్నమైన ఇక్కడి వాతావరణాన్ని నా విశ్వ కార్యక్రమానికి అనుకూలంగా వినియోగించుకున్నాను. నా శరీరం అనుభవిస్తున్న బాధ 4 రోజుల జ్వరంతో అనుభవించినంత బాధకు సమానం. నవంబర్ 21న ముందే ఈ కార్యక్రమాన్ని ముగించి ఘాటులా డాక్ బంగ్లాలో ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాను. ఈ వివరణ తర్వాత బాబా ఒక కప్పు సూప్ తీసుకొని తన కుటీరంలోకి వెళ్ళిపోయారు. నవంబర్ 9న బాబా ఉదయం 9 నుండి 10:30 వరకు ఋషిగోకి ఎదురుగా ఉన్న బండపైన కూర్చున్నారు. అక్కడి నుంచి హరితవర్ణంలోకి లోతైన లోయ దిగువను జల ప్రవాహం కనిపిస్తుంది. బాబాకి ఇరువైపులా 2 దుప్పట్లను వేలాడదీశారు. గాలి జోరు బాబా పైకి రాకుండా అడ్డుకునేందుకు అలా కట్టారు. ఇంకొక ఎత్తైన బండపై నుండి కాపలా వరండాలో మధ్యాహ్నం 12 గంటల వరకు కూర్చున్నారు. కాకా తయారు చేసిన సూప్ తీసుకున్నారు. అంతకు ముందే 2 వచ్చి కాకా స్థలంలో ఉదయం 11 నుంచి కాపలా విధుల్ని నిర్వర్తించారు. బాబా అప్పుడు మళ్ళీ తన కుటీరంలోనికి వెళ్లి తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. ఆది సీనియర్ డ్యూటీలోకి వచ్చి 2 గంటలకు పంపించాడు. బాబా మధ్యాహ్నం 3:30కి అన్నం పప్పు కావాలని అడిగారు. కానీ అవి సిద్ధంగా లేవు. బాబా ఒక స్థలంలో పనిచేశాక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఏదో పానీయాన్ని తీసుకొని అప్పుడు మరొక స్థలంలో ఏకాంతవాసంలో కూర్చుంటారు. ఆ విరామ సమయం సమీపించేలోగా తన ఆహారాన్ని సిద్ధం చేసి వచ్చమని బాబా చెప్పారు. కానీ బాబా పప్పు అన్నం అడిగేటప్పటికీ అవి సిద్ధంగా లేకపోయేసరికి బాబాకి చాలా కోపం వచ్చింది. నా అదృష్టం ఎలా ఉందో చూడండి. ఎంతో జాగ్రత్తగా ఉండే కాకా కూడా నా విషయంలో అప్పుడప్పుడు ఇలా విఫలమవుతూ ఉంటాడు అని బాబా విమర్శించారు. 2 నిమిషాల తర్వాత కాకా అన్నం పప్పు తీసుకొచ్చాడు. కానీ పప్పు సరిగ్గా ఉడకలేదు. ఈనాటి ఏకాంతం బాబాకి అంత శ్రమను కలుగజేయలేదు. మధ్య విరామంతోనూ తలమార్పిడితోనూ కొంత సులువుగా జరిగింది. కానీ ఆధ్యాత్మిక భారం వల్ల బాబా ఇంకా నీరసించారు. అనుకున్న సమయానికంటే ముందుగానే తన కార్యాన్ని పూర్తి చేయాలని బాబా గట్టిగా సంకల్పించి ఉండడం వల్ల ఆధ్యాత్మిక భారం మరింత అధికమైంది. ప్రతిరోజు నీళ్లు, ఇతర వస్త్రాలు మండలి వద్దనే ఉంటున్నాడు. మండలి వారు మరియు బాబా కొండ వదిలి వెళ్ళే సమయానికి ఆయన స్వయంగా ఆ కొండపైకి వచ్చి సరైన సమయానికి కూలీలను పంపిస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. నవంబర్ 10వ తేదీన బాబా ఉదయం 6 గంటలకు లేచారు. చాలా అలసిపోయినట్టు కనిపించారు. నుదురు, కళ్ళు బాగా అలసి ఉన్నాయి. కానీ బుగ్గలు వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. ఆ ఉదయం టీ గాని ఆహారం గాని ఏమీ తీసుకోకుండా తన కుటీరానికి వెలుపల ఉన్న రాతి వరండాలో కూర్చొని తన ఏకాంత వాసాన్ని ఉదయం 9 గంటల నుంచి మళ్లీ ప్రారంభించారు. కాకా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, 11 నుంచి 1 గంట వరకు, ఆది మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కాపలా విధులు నిర్వర్తించారు. బాబా నుండి వెలువడే దివ్యకాంతి ప్రశాంతమైన ఆ పరిసరాలంతటా వ్యాపించింది. సరిగ్గా 3:15కి బయటకు వచ్చి కాకా తయారు చేసిన అన్నం పప్పు కొద్దిగా తీసుకుని తన 21 గంటల ఉపవాసాన్ని విరమించారు. సాయంత్రం 5 గంటలకు బాబా ఒక కప్పు పాలు తాగారు. ఆ రాత్రి 7 గంటల నుండి
వర్షం మొదలై అంతా తలకిందులైంది. బాబా ఉంటున్న కుటీరంపై నుండి నీరు కారడం మొదలైంది. పక్కన ఆనుకుని ఉన్న షెడ్లోకి గుస్తాజీ కాకాల పరుపు చెట్లు బాగా తగ్గిపోయాయి. తడవకుండా కూర్చునేందుకు వేరే చోటు లేకపోవడంతో ఆ రాత్రికి బాబా తన కుటీరంలోనే ఉంచారు. శీతాకాలపు చలిలో ఇన్ని రాత్రులు కాపలా డ్యూటీ చేస్తున్న బైదులు బాబా కోసం నిర్మించిన బాత్రూంలో కూర్చొని ఈ రోజు కాపలా కాశాడు. తరువాత ఆ రాత్రి బాబా ఇలా విశదపరిచారు. ఇక్కడ నా ఏకాంతవాసం ముగియడంతో నా మస్తు కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఒక నిర్దిష్టమైన మస్తు కార్యక్రమం చివరిలో కటకలోని మస్తు నాతో సహకరించినందువల్ల నేను చాలా ఇబ్బందికి లోనయ్యాను. నేను ఈ చోటుకి చేర్చే కార్యక్రమం సక్రమంగా ముగిసిన సమయంలో ఒకరి చేతి వేలికి పేడు గుచ్చుకున్న ఇబ్బంది వంటిది. ఒకరి చేతి వేలికి పేడు గుచ్చినటువంటి ఇబ్బంది లాంటిదట. ఇబ్బంది కలిగిస్తున్న ఈ పేడుని తొలగించడానికి వాయుకి తిరిగి వెళ్లేలోగా మరొక 6 మంది మస్తులతో నేను సాంగత్యం చేయవలసి ఉంది. దీనితో మస్తు కార్యక్రమ దశ మొత్తం పూర్తవుతుంది. ఈ 6 3 సాంగత్యాలు పాత మస్తులతో జరపచ్చు. కనీసం 3 కొత్త సాంగత్యాలు మాత్రం తప్పక చేసి తీరాలి. ఇంతకు ముందు మనం మస్తుల కోసం వెళ్ళిన ప్రదేశాలకి మళ్ళీ వెళ్ళకూడదు. బాబా విషయాన్ని ఇలా బహిర్గతం చేయగానే మస్తుల కోసం కొల్హాపూర్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్తే బాగుంటుందని మండలి వాళ్ళు సలహా ఇచ్చారు. ఆ రాత్రంతా బాబాకి నిద్ర పట్టలేదు. మళ్ళీ అర్ధరాత్రి నుండి వర్షం ప్రారంభమైంది. 4 గంటల వరకు కురిసింది. వర్షం వల్ల పెద్ద మంటల్ని వెలిగించలేకపోయారు. పెట్రోమాక్స్ లైట్లు కూడా వర్షానికి కాలిపోయాయి. ఈ ప్రాంతమంతా విష సర్పాలతో నిండి ఉన్న బాబా కృప నజర్ కారణంగా హానికరమైన సంఘటన ఏది జరగలేదు. భయంకరమైన జంతువులు రాత్రితో అరుస్తూనే ఉన్నాయి. కానీ క్యాంపు స్థలంలోకి ప్రవేశించేందుకు సాహసించలేదు. బాబా సూత్రీకరించిన తన విలక్షణమైన ప్రత్యేక కార్యక్రమానికి స్పెషల్ వర్కింగ్ నవంబర్ 11వ తేదీ ఆదివారం 4వ రోజు మరియు ఆఖరి రోజు తన కుటీరం లోపల ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 వరకు 2 గంటలు ఏకాంతంగా కూర్చున్నారు. తన కార్యక్రమంలోని చివరి దశను పూర్తి చేసినట్టు తరువాత వివరించారు. జాల్ కేరావాలకు ఫోన్ చేసి నవంబర్ 14 నాటికి ఘాటులాకి కారు పంపించమని సిహానా తహసీల్దార్కి చెప్పమన్నారు. మధ్యాహ్నం మళ్ళీ వాన కురిసింది. మర్నాడు నవంబర్ 12వ తేదీ ఉదయం జై బాబా. హలో, వెళ్ళడం కానీ లేదు ఫోన్ని ఇంకోలా వాడడం కానీ చేయకండి. ఎందుకంటే మహత్తరమైన అవకాశం బాబా మనకి ఇచ్చాడు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. మధ్యన ఒకవేళ ఎవరికైనా ఒక్కటే ప్రేమతో చెప్తాను మీకు, ఎవరికైనా ఒకవేళ కట్టవలసిన అగత్యం వస్తే మరి మీరు ఫోన్ని కలపడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ ఫోన్ బాగులేదు. నా మీద ప్రేమతో కరికరించి ఈ ఫోన్ని నాకు బాబా వాడుకునే అవకాశం ఇచ్చారు. మీరు కట్ అయితే ఎవరైనా ఈ ఫోన్ నాకు పనిచేయదు. ఆ కట్ అయిన వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఉంటున్నవాళ్ళు కూడా కట్ అయిపోయే ప్రమాదం వస్తుంది. ఎవరు కట్టవద్దు, వెళ్ళొద్దు. ఒకవేళ కట్ అయినా వెళ్ళైనా మళ్ళీ రావద్దు. ఇది నా ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం మీ అందరికీ. బాబా సూత్రీకరించిన తన విలక్షణమైన ప్రత్యేక కార్యక్రమానికి
సారీ, మర్నాడు నవంబర్ 12వ తేదీ ఉదయం బాబా ఒక కప్పు టీ తాగారు. మండలికి పాల కోసం ఒక గేదెను అంగీరస కొండపైకి తీసుకొచ్చి అక్కడే ఉంచారు. రాత్రంతా పెద్ద పుల్ల దగ్గరికి గేదె అరుస్తూనే ఉంది. పాలు పితికేందుకు ఒక గ్రామస్తుడిని గేదెతో పాటు ఉంచారు. ఉదయం పూట అతడు పాలు పితుకుండగా కాకా అతని పక్క నిల్చునేవాడు. ఈ ఉదయం బాబా కాకాని పిలిచి నీ వెందుకు నిల్చుంటావు అడిగారు. అతను ఎలా పాలు పిడుతున్నాడో చూస్తున్నాను అని కాకా చెప్పాడు. అది నీ డ్యూటీలో భాగమా అని బాబా అడిగారు. బాబా అతని తీరుకు అసంతృష్టి చెందారు. పాల మేఘన్ని ఏం చేస్తున్నావు అని కాకాని అడిగారు. కాకా వివరించాడు. ఆ మేఘన్ని ఆదికి ఇస్తున్నాడు చెప్పాడు. నన్ను అడగకుండా అతను వెతికిస్తున్నావు. పెండు, బైబుల్, గుస్తాజీ ఇక్కడున్నాడు కదా, మరి ఆది ఒక్కడికే ఎందుకు ఇస్తున్నావు అని బాబా అడిగారు. నేను మేఘడ తీసే సమయానికి ఆది రావడం జరుగుతుంది, అందువల్ల అతనికి ఇస్తున్నాను అని కాకా వివరించారు. ఒకవేళ బైబిల్ అక్కడ ఉంటే బైబిల్కి ఇస్తావా? బాబా గట్టిగా మొదలుస్తుంటే కాకా మౌనంగా ఉన్నాడు. నా అనుమతి లేకుండా ఎవరికి ఏమీ ఇవ్వకూడదు. ఇది నా నిశ్చిత ఆదేశం. ఇది నీకు తెలుసు, అయినా ఉపేక్షించావు. బాబా ఇంకేలా అన్నారు, నీ పొరపాటు నా భారాన్ని మరింత పెంచింది. నీ అవిధేయత కారణంగా నేను మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళాలి. బాబా అలా అనుకుంటూ తన కుటీరంలోకి ప్రవేశించి మరొక అర్ధగంట సేపు ఏకాంతంగా కూర్చున్నారు. కొన్ని విషయాలు బాబా చరిత్రలో మనకి కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ అది ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. అవతారణ కార్యక్రమం మనకు అవగాహనే కాదు. అందువల్ల అలాంటి వాటి విషయంలో మనం చదివిన తర్వాత విని దాన్ని అవగాహన చేసుకోవడం, లేకుంటే కంటిన్యూగా ఉండడం. బయటకు వస్తూ ఇబ్బందులు ఎన్ని ఉన్నా నా పని 100% తృప్తికరంగా జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని బాబా చెప్పారు. కాకాను పిలిపించి నీ పొరపాటు నా పనిని పూర్తి చేసింది, ఇక నువ్వు కలసి చెందకు, సంతోషంగా ఉండు అని సూచించారు. బాబా 12 గంటలకు స్నానం చేసి మండలితో సరదాగా ఆ మధ్యాహ్నాన్ని గడిపారు. నిద్రపోయే ముందు సాయంత్రం ఒక కప్పు పాలు తాగాడు. మండలికి సహాయపడేందుకు జాల్ కేరావాలా తన 3 నౌకర్లను కొండపైన ఉంచాడు. ఒకరి పేరు దామోదర్, ఏ పని చెప్పినా చేసేవాడు. 2వ వాడు మార్కెట్ పనులు, 3వ వాడు పాలు పితికేవాడు. ఏకాంతవాస కార్యక్రమం పూర్తవుతున్న చివరి దశలో 3 నౌకర్లు జ్వరం పడ్డారు. కానీ బాబా ఆరోగ్యం మునుపటి కన్నా బాగా ఉన్నట్టు కనపడింది. 1945 నవంబర్ 13న అనుకున్న ఏర్పాటు ప్రకారం సామానంతా కిందికి దింపేందుకు 50 మంది కూలీలు కొండపైకి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. బాబా మండలి మిగిలిన నౌకర్లు కూలీలందరూ 4 గంటలకి కొండ దిగడం ప్రారంభించారు. జాల్ కేరావాలా దారి మధ్యలోనే వాళ్ళను కలుసుకొని కొన్ని ఫోటోలు తీశాడు. బాబా సాయంకాలానికి ఘాటులా చేరుకున్నారు. వెంటనే అక్కడి నుండి కారులో ధమ్తారికి బయలుదేరారు. ఘాటులాలో బాబా 1 వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సింది. కానీ ఎప్పటిలాగే బాబా తరచు శ్రమతో నిర్వహించే కార్యకలాపాల్లోనే విశ్రాంతిని పొందారు. మహానది వరదలతో పొంగిపోతున్నది. దాటేందుకు వాళ్లకు కొన్ని గంటలు పట్టింది. 3 కార్లు బురదలో చిక్కుకున్నాయి. ఎడ్లతో వాటిని బయటికి లాగవలసి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో దట్టమైన అడవి మధ్యలో ఒక కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది. అతి కష్టం మీద తెల్లవారి 2 గంటలకి డాక్ బంగ్లా చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మనకి ఈ మహదవకాశాన్ని బాబా ఎందుకు కలిగించారో మనకి తెలియదు. కానీ మన మీద ఉన్న ప్రత్యేక ప్రేమ చేతే ఈ అవకాశం మనకు ఆయన ఇచ్చారు. మీరందరూ ప్రేమతో శ్రద్ధగా వింటున్నారు. ఒక్క విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్యక్రమం బాబాయే చేయిస్తున్నారు. ఈ పనిముట్టుకి ఈ కార్యక్రమంకి ఏమీ సంబంధం లేదు. ఆయన వాడుకుంటున్నారు ఈ పనిముట్టుని. అందుచేత ఏది కూడా వ్యక్తిగతంగా
ఆపాదించుకొని లేదా వ్యక్తిగతంగా ఆలోచించుకొని అనవసరంగా మీరెవరూ కూడా కలత చెందవద్దు. జరుగుతున్నది ఆయన కార్యక్రమం, జరిపిస్తున్నది ఆయనే. మనం కేవలం ఆయన మీద ప్రేమ చేత మనం మన యొక్క పురోగతి కోసం, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనం ఉంటూ ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రేమతో శ్రద్ధగా ఉంటున్నారు. మీ అందరికీ బాబా ఆశీస్సులు లభించుగాక. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై.